ఇంటరాగేటివ్ సెంటెన్స్లు అండి. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు సెంటెన్స్లు 4 రకాలు చెప్పాం కదండి. ఫస్ట్ అసర్టివ్ సెంటెన్స్ని ఎలా మార్చామో నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చుతాం, వీటిని మార్చేటప్పుడు ఏ రూల్స్ పాటించాలి, ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు మనం ఏ రూల్స్ పాటించాలో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మొదటి రూలు, ఎక్కడైనా సెడ్ టు ఉంటుంది. ఏ సెంటెన్స్ వాడు ఇద్దామనుకున్న సెడ్ టు ఇస్తుంటారు. సెడ్ టు ఇస్తే ఈసారి టోల్డ్ రాయకూడదు, ఆస్కుడ్ రాయాలి. అదనమాట, వాక్యం మారిపోయింది. అందుకే సెడ్ టు టోల్డ్ అసర్టివ్ సెంటెన్స్లకు వర్తిస్తుంది, కానీ సెడ్ టు ఆస్కుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్లు వర్తిస్తుంది. ఆస్కుడు వాడతామండి. ఆస్కుడు లేకపోతే ఎంక్వైరీడ్ వాడచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద ఆస్కుడే వాడతాం. సెడ్ టు ఆస్కుడ్ అవుతుంది, సెడ్ టు ఆస్కుడ్ అవుతుంది. ఇంకా రెండో రూలు జాగ్రత్తగా చూడండి. సెడ్ టు ఆస్కుడ్ అవుతుంది. కంజంక్షన్ ఇంతకుముందు దట్ పెట్టేవారు, ఈసారి దట్ పెట్టకూడదు. అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ రూల్స్ వేరు, అసర్టివ్ సెంటెన్స్ రూల్స్ వేరు. అసర్టివ్ సెంటెన్స్లో సెడ్ ఉంటుంది, సెడ్డే రాయాలి. సెట్ వస్తే టోల్డ్ రాయాలి. ఇక్కడ మాత్రం ఒకటే సెట్టే ఉంటుంది, సెడ్ ఉండదు. ఇంకా అందుకే ఆస్కుడ్ రాయాలి. అంటే మారిపోయింది. ఇంకా కంజంక్షన్ విషయం ఇంతకుముందు దట్ పెట్టేవారు, ఇప్పుడు దట్ పెట్టకూడదు. ఏం చేయాలి, జాగ్రత్త వినండి. WH క్వశ్చన్స్ ఉంటే WH వర్డే కంజంక్షను. WH క్వశ్చన్స్ లేకపోతే ఇఫ్ ఆర్ వెదర్ కంజంక్షను, కంజంక్షన్గా ఉపయోగించాలి. జాగ్రత్త చూడండి, కంజంక్షన్గా ఉపయోగించాలి. WH వర్డ్ ఉంటే WH వర్డ్నే కంజంక్షన్గా ఉపయోగించాలి. WH వర్డ్ లేకపోతే ఇఫ్ ఆర్ వెదర్ని కంజంక్షన్గా ఉపయోగించాలి. తరువాత వచ్చి మూడో రూల్ కూడా ఉంది. చూడండి, అసర్టివ్ సెంటెన్స్గా మార్చాలి. అసర్టివ్ సెంటెన్స్గా మార్చాలి. ఈ 3 రూల్స్ పాటించాలండి మనం. అంటే ఏంటో ఒకసారి చూద్దాం. రూల్ 1 ఏంటో, రూల్ 2 ఏంటో, రూల్ 3 ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మోహన సెడ్, మోహన సెడ్ చూడండి. ఇక్కడ మోహన సెడ్ ఆర్ యూ బిజీ క్వశ్చన్ మార్క్. ఇదండి సార్. ఈసారి ఇక్కడ క్వశ్చన్ మార్కులు వస్తాయి. జాగ్రత్త చూడండి. ఇక్కడ సబ్జెక్ట్ యూ అండి, హెల్పింగ్ వెర్బ్ ఆర్ అండి. ప్రశ్నావాక్యాల్లో హెల్పింగ్ వెర్బ్ ముందున ఉంటుంది, గమనించండి. హెల్పింగ్ వెర్బ్ ముందుకు ఉంటుంది, సబ్జెక్ట్ వెనక్కి ఉంటుంది. అదే అసర్టివ్ వాక్యంలో యూ ముందుకి ఆర్ వెనక్కి ఉంటుంది. ఇప్పుడు చూడండి, దీన్ని అసర్టివ్ వాక్యంగా రాయాలనుకోండి, ఇది అసర్టివ్ వాక్యం. ఏంటది, యు ఆర్ బిజీ. ఇది అసర్టివ్ వాక్యం. చూడండి, అసర్టివ్ వాక్యంలో అసర్టివ్ వాక్యం అంటే ఏంటి, ఇగోండి ఇప్పుడు లాస్ట్ రూల్కి చెప్తున్నాను. అసర్టివ్ వాక్యంగా మార్చాలన్నాం. అసర్టివ్ వాక్యంగా మార్చబెట్టని మీ డౌట్ రావచ్చు. ఆర్ని వెనక్కి పంపి, ఆర్ ముందున ఉంది, దాన్ని ఏమో యూ పక్కకి, అంటే యూ తర్వాత పంపిస్తే ఇది అసర్టివ్, ఇది ఇంటరాక్టివ్. రెండింటికి ఒకటే, సింపుల్ అండి. అసర్టివ్ అంటే సబ్జెక్ట్ ముందు ఉండాలి, ఫుల్ స్టాప్ ఉండాలి. ఇంటరాక్టివ్ అంటే హెల్పింగ్ వెర్బ్ ముందుకు రావాలి, క్వశ్చన్ మార్క్ ఉండాలి. అంటే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఉన్నది అంటే ఇది ప్రశ్న ఉన్నప్పుడు హెల్పింగ్ వెర్బ్ ముందు ఉంటుంది. మరి చూడండి, అసర్టివ్ అంటే ముందే చెప్పి, అసర్టివ్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ముందు వెర్బ్. అంటే ఇక్కడ ఈ రెండింటిని మార్చుకోవాలి. ఆరేమో అటు పంపించాం అనుకోండి, అసర్టివ్ అవుద్ది. అంటే యూ ముందు వస్తే అసర్టివ్, హెల్పింగ్ వెర్బ్ ముందు వస్తే ఇంటరాక్టివ్. సరే, ఇప్పుడు చూడండి, అంటే మనం ఏం చేయాలి ఒకసారి, ఇవ్వండి 3వ రూల్ ఒకసారి చూడండి. అసర్టివ్ సెంటెన్స్గా మార్చాలంటే దీన్ని మామూలు వాక్యంగా మార్చుకోవాలన్నమాట, అర్థం అది. అంటే ఎలా మార్చగలం, ఇక యూ ముందుకి ఆర్ వెనక్కి పంపిస్తే 3వ రూల్ అవుతుంది. ఆగండి, అంటే మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు 3వ రూల్లోకి మార్చి దీన్ని అసర్టివ్ వాక్యం మార్చాలి, అంతేగాని ఇలా మార్చకూడదు. అంటే దీన్ని మరి మార్చాలంటే ఏం చేయాలి, యూ ముందుకు తేవాలి, ఆర్ వెనక్కి పంపించుకోవాలి. ఇది 3వ రూల్కి. ఇంకా కంజంక్షన్, ఇది WH క్వశ్చనా, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చనా. చూడండి, ఇక్కడ WH క్వశ్చన్స్ అంటే కదా, ఏముండాలి, వాట్ ఉండాలి, వేర్ ఉండాలి, WH వర్డ్స్.
వెన్ ఉండాలి, వై ఉండాలి, చూడండి హూ ఉండాలి, హౌ ఉండాలి, హూమ్ ఉండాలి, విచ్. ఇవన్నీ WH క్వశ్చన్స్. అంటే ఇవి WH క్వశ్చన్స్ అంటారు. ఇవి WH క్వశ్చన్స్. ఇక్కడ WH క్వశ్చన్స్ ఉన్నాయా? WH వర్డ్తో స్టార్ట్ అయితే WH క్వశ్చన్, WH వర్డ్తో స్టార్ట్ అయితే WH క్వశ్చన్, WH వర్డ్స్ లేకపోతే SR నో టైప్ ప్రశ్న అంటాం దీన్ని. SR నో టైప్ ప్రశ్న అంటే ఇది. ఇక్కడ చూడండి, ఇంకొకటి ఇస్తాను, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. మోహన సెడ్ టు మీ అన్నాం. ఇక్కడ మోహన సెడ్ టు మీ అండి. చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. శ్రీను సెడ్ టు హర్, వై ఆర్ యూ లేట్. చూడండి ఇక్కడ, వై ఆర్ యూ లేట్. మోహన సెడ్ టు మీ, ఆర్ యూ బిజీ, ఇదొక ప్రశ్న. శ్రీను సెడ్ టు హర్, వై ఆర్ యూ లేట్, వై ఆర్ యూ లేట్, వై ఆర్ యూ లేట్. ఒకసారి చూద్దాం, వై ఆర్ యూ లేట్. ఈ రెండు ఒకసారి గమనించండి. ఈ ప్రశ్నకు తేడా ఏంటి? ఇది క్వశ్చన్, ఇది క్వశ్చనే. ఇది WH క్వశ్చన్, ఇది SR నో టైప్ క్వశ్చన్. అంటే ఇక ఈ వర్డ్స్తో మొదలైతే WH క్వశ్చన్ అంటాం. ఈ వర్డ్స్ లేకుండా ఉంటే హెల్పింగ్ వెర్బ్తో మొదలైతే SR నో టైప్ క్వశ్చన్ అంటాం. క్వశ్చన్ ఏదైనా వినండి. సెడ్ టు ఉంది, సెడ్ టు ఉంది. సెడ్ టు ఏమవుద్ది? ఆస్క్డ్ అవుద్ది. అందుకని ఇప్పుడు మోహన ఆస్క్డ్ మీ. ఇక్కడ శ్రీను ఆస్క్డ్ హెర్. ఇది మొదటి మార్పు అండి. మోహన ఆస్క్డ్ మీ. ఇక్కడ మోహన నాతో అన్నది, నువ్వు బిజీగా ఉన్నావా అని. ఇక్కడ శ్రీను ఆమెతో అన్నాడు, హెర్ అంటే ఆమెతో అన్నాడు, నువ్వెందుకు లేట్ అయ్యావు అని. అంటే ఇక్కడ అడిగిన వ్యక్తి శ్రీను ఎవరిని అడుగుతున్నాడంటే అమ్మాయిని అడుగుతున్నాడు, హెర్. ఇక్కడ అడిగిన వ్యక్తి మోహన ఎవరిని అడుగుతున్నాడంటే నన్ను అడుగుతున్నాను. నన్ను అంటే ఎవరు వాక్యం రాస్తే వాళ్ళే. మీ ఉంటే ఎవరు వాక్యం రాస్తే వాళ్ళే. బోర్డు మీద నేను రాస్తాను, బుక్లో నువ్వు రాస్తావు. కాబట్టి ఇక్కడ నిన్ను అడిగినట్టు నువ్వు భావించాలి, నన్ను అడిగినట్టు నేను భావించాలి. ఇక్కడ హెర్ అంటే ఆమెను అడిగాడు. మొత్తంగా ఎప్పుడైతే క్వశ్చన్ మార్క్ ఉందో సెడ్ టు ఆస్కుడ్గా మారుతుంది. అందుకే ఆస్కుడ్ రాసాము. ఇంకా రెండో పాయింట్, ఈ ప్రశ్నకు తేడా గమనించండి. ప్రశ్నలు రెండు రకాలు. WH వర్డ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్, WH వర్డ్స్ లేకుండా ఉండే క్వశ్చన్. దీన్ని SR నో టైప్ క్వశ్చన్ అంటారు, దీన్ని WH క్వశ్చన్ అంటారు. మరి WH క్వశ్చన్ ఉంటే కంజక్షన్గా WH వర్డ్ వాడాలన్నమాట. ఇక WH క్వశ్చన్కి WH వర్డే అంటే ఇదే కంజక్షన్. కొత్త వర్డ్లు తేకూడదు. కంజక్షన్ అంటే ఒక ప్రశ్నలో ఈ WH వర్డ్స్ ఉంటే కంజక్షన్గా WH వర్డే రాయాలి. క్వశ్చన్లో WH వర్డ్స్ లేవు ఇక్కడ, అప్పుడు ఇక్కడ ఇఫ్ రాసుకోండి లేదా వెదర్ రాసుకోండి. అంటే ఈ ప్రశ్న ఇఫ్తో కలపాలి, ఈ ప్రశ్న WH వర్డ్తో కలపాలి. అంటే WH క్వశ్చన్ వచ్చినప్పుడు WH వర్డే కంజక్షన్, WH క్వశ్చన్ వచ్చినప్పుడు WH వర్డే కంజక్షన్. WH క్వశ్చన్స్ లేకపోతే ఇఫ్ ఆర్ వెదర్ కంజక్షన్. ఇది అతి ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్త చూసుకోండి. ఇగో ఇక్కడ రూల్ అదే చెప్తున్నాం. WH వర్డ్ అంటే ఇక్కడ WH వర్డ్ క్వశ్చన్లో ఉంటే WH వర్డ్ కంజక్షన్. WH వర్డ్ లేకపోతే ఇఫ్ కానీ వెదర్ కానీ రాసుకోండి. ఇక ఇక్కడ ఇఫ్ కంజక్షన్. ఓకే, అయిపోయింది. ఇంకా మూడో రూల్ పాటించాలి. అసర్టివ్ సెంటెన్స్గా మార్చాలంటే ఆర్యూని యూఆర్గా మార్చాలి. ఇక్కడ కూడా ఆర్యూని యూఆర్గా మార్చాలి. అంటే ఇప్పుడు చూడండి, యు ఆర్ బిజీ అని అర్థం అనమాట. ఇది యు ఆర్ లేట్ అని అర్థం. అంటే ఇప్పుడు సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్ వచ్చింది, ఇక్కడ కూడా సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్ వచ్చింది. అంటే ఇదే అసర్టివ్ సెంటెన్స్ అంటే. జాగ్రత్త వినండి. హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్టు ఉంటే అది ఇంటరాగేటివ్, సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్ లాగా మారితే అది అసర్టివ్ సెంటెన్స్గా మార్చాం. అయితే ఇక్కడ జాగ్రత్తగా వినవలసింది, ప్రశ్నలలో యూ ఉంటుంది, కంపల్సరీగా యూ ఉంటుంది. జాగ్రత్త. స్టార్టింగ్ కంజక్షన్ అయిపోగానే ఇక్కడ కంజక్షను వై, ఇక్కడ కంజక్షను ఇఫ్. అంటే క్వశ్చన్లో రెండు రకాల కంజక్షన్లు ఉంటాయి. ప్రశ్నలో ఇవి ఉంటే ఇవే కంజక్షన్ కింద వాడాలి, ఇవి లేకపోతే ఇఫ్ని కంజక్షన్గా వాడాలి.
చూడండి ఇక్కడ, అంటే ఒక ప్రశ్న వీటితో స్టార్ట్ అయినప్పుడు కంజంక్షన్ ఏ వర్డ్తో స్టార్ట్ అయితే ఆ వర్డే కంజంక్షన్ అవుతుంది. ఈ వర్డ్స్ లేవు అనుకోండి అప్పుడు ఇఫ్ కంజంక్షన్ అవుతుంది. ఈ కంజంక్షన్ పెట్టినాక కంజంక్షన్ తర్వాత సబ్జెక్ట్ ముందు రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఏదైనా సబ్జెక్ట్ ముందు రాయాలి. మరి ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? యు అండి. ప్రశ్నల్లో యు అనే సబ్జెక్టే ఉంటుందండి. చూడండి, ఇందాక ఐ అనే సబ్జెక్ట్ ఎక్కువ ఉండేది అసర్టివ్ సెంటెన్స్లో, ఇక్కడ యు అనే సబ్జెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అయితే యు మార్చేటప్పుడు ఎక్కడ వాళ్ళు మోహన ఎవరితో మాట్లాడుతుంది? నాతో మాట్లాడుతుంది. అంటే మీ అంటే ఐ అని అర్థం అండి. ఇక్కడ హెర్ అంటే షీ అని అర్థం అండి. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఆస్కుడు పక్కన హెర్ అంటే అమ్మాయి ఉంటే షీగా మారుతుంది, ఆస్కుడు పక్కన మీ ఉంటే ఐగా మారుతుంది. కాబట్టి ఇక్కడ యు ఐ అవ్వడానికి కారణం మీ, ఇక్కడ యు షీ అవ్వడానికి కారణం హెర్. అంటే ఇక్కడ హెర్ అంటే అమ్మాయి, కానీ ఇక్కడ యు సబ్జెక్ట్గా రాస్తున్నాం కాబట్టి షీగా మారుతుంది. అంటే హెర్కి సబ్జెక్ట్ షీ అండి. నేను యాక్టివ్ పాసివ్ చెప్పినట్టు చూడండి, ఐకి మీ అన్నాం అంటే మీకు ఐ అవుతుంది, షీకి హెర్ అన్నాం అంటే హెర్ షీ అవుతుంది. కాబట్టి హెర్ ఉంది కాబట్టి షీ అయింది, మీ ఉంది కాబట్టి ఐ అయింది. ఇంకా ఇక్కడ ఆర్ మిగిలిందండి, 2 చోట్ల ఆర్ మిగిలిందండి. మనం ఆర్ అంటే ఇప్పుడు ఒక సపరేట్గా రూల్ అవ్వలేదు. ఈజు ఆరు యాము, ఈజు ఆరు యాము ఉంటే వాజ్ కానీ వర్ కానీ అవుతాయండి. అందుకే ఐ వాజ్, ఇక్కడ షీ వాజ్. ఇక్కడ ఆర్ అనేది వజ్గా మారిందండి. ఈజ్ ఆర్ యామ్ వజ్ వర్గా మారుతాయి కాబట్టి ఐకి వజ్జే రాయాలి కాబట్టి వజ్ రాస్తాం, షీకి కూడా వజ్ రాయాలి కాబట్టి వజ్ రాస్తాం. ఇక్కడ బిజీ అండి, ఇక్కడ లేట్ అండి. చూడండి, ఇప్పుడు మీరు సబ్జెక్ట్ వచ్చి హెల్పింగ్ వెర్బ్ వచ్చి వచ్చిందనమాట. అంటే ఇది అసర్టివ్ సెంటెన్స్. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చి హెల్పింగ్ వెర్బ్ వచ్చి వచ్చింది అంటే అసర్టివ్ సెంటెన్స్గా మారింది. అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ను అసర్టివ్ సెంటెన్స్గా మార్చుతాం కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్లో చివరిని ఫుల్ స్టాప్ పెట్టాలండి, క్వశ్చన్ మార్క్ రాదు. అంటే వాడు వినండి, ఇక్కడ ప్రశ్నావాక్యం కాబట్టి క్వశ్చన్ మార్క్ వస్తుంది. మనం ఇప్పుడు 3వ రూల్ ప్రకారంగా అసర్టివ్ వాక్యంగా మార్చేస్తాం కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది ఇంపార్టెంట్. అంటే ఈ 2 వాక్యాలు చూస్తే క్వశ్చన్స్ ఎలా రిపోర్ట్ చేయాలో అర్థమవుతుంది. చూడండి మరొకసారి. అంటే క్వశ్చన్లు 2 రకాలు. ఈ WH వర్డ్తో వచ్చే క్వశ్చన్లు ఉంటాయి, వీటిని WH క్వశ్చన్స్ అంటారు. ఇవి లేకుండా క్వశ్చన్స్ ఉంటాయి, వీటిని SR నో టైప్ క్వశ్చన్లు అంటారు. ఇచ్చేది SR నో టైప్ క్వశ్చన్ అయితే ఇఫ్ కానీ వెదర్ కానీ పెట్టాలి. ఇచ్చేది WH క్వశ్చన్ అయితే ఆ WH వర్డే పెట్టాలి. మరొక 2 ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, రఘు సెడ్ టు రాణి, రఘు సెడ్ టు రాణి, హ్యావ్ you seen this movie? క్వశ్చన్ మార్క్ అంటే ఇంటరాక్టివ్ సెంటెన్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎప్పుడైతే క్వశ్చన్ గుర్తుందో మీరు వెంటనే సెడ్ టు అనేది ఏమవుద్దంటే ఆస్క్డ్. అంటే ఇక్కడ రఘు ఆస్క్డ్ రాణి, చూడండి ఇక్కడ ఏమి సెడ్ టు టోల్డ్ కదా అవుద్ది, మరి ఇక్కడ ఎందుకు ఆస్క్డ్ రాస్తున్నారు? మరి సెడ్ టు టోల్డ్ రాయకుండా ఆస్క్డ్ ఎందుకు రాస్తున్నారు? దానికి రీజన్ ఉంది. ఏంటి? మనకు క్వశ్చన్ మార్క్ ఎప్పుడైతే వచ్చిందో, అంటే మీరు ఒకటే టోల్డ్ అంటే చెప్పడం అండి, ఆస్క్డ్ అంటే అడగడం అండి. అంటే ఇప్పుడు రఘు రాణిని అడిగాడు, ప్రశ్న కాబట్టి అడుగుతారు. అదే స్టేట్మెంట్ కాబట్టి చెప్తాడు, రఘు రాణికి చెప్తాడు. అంటే మన అసర్టివ్ వాక్యాలు ఒక వ్యక్తి రెండో వ్యక్తికి చెప్తారు, ఇంటరాక్టివ్ వాక్యాలు ఒక వ్యక్తి రెండో వ్యక్తిని అడుగుతారు. అంటే ప్రశ్నలు అడగాలి, అందుకే ఇది ప్రశ్న కాబట్టి అడుగుతాడు అనమాట. అందుకే సెడ్ టు ఆస్క్డ్ అవుతుంది. అక్కడేంటి అసర్టివ్ సెంటెన్స్లో ఒక వ్యక్తి రెండో వ్యక్తికి విషయం చెప్తాడు కాబట్టి సెడ్ టు టోల్డ్ అవుతుంది అక్కడ. ఇక్కడ సెడ్ టు ఆస్క్డ్ అవుతుంది. ఓకేనా? కంజంక్షన్ కూడా డిఫరెన్స్ ఉంది ఏనండి. కంజంక్షన్లో అక్కడ దట్ పెట్టేసేవారు, ఎక్కడ అసర్టివ్ సెంటెన్స్లకి దట్ పెట్టేవారు, ఇక్కడ దట్ పెట్టకూడదు. జాగ్రత్తగా వినండి. మరి ఎలాగా? ఇవ్వండి, ఈ WH క్వశ్చన్స్ ఉన్నాయా? ఇక్కడ WH క్వశ్చన్ లేదు. WH క్వశ్చన్ ఉంటే WH క్వశ్చనే కంజంక్షన్గా పెట్టాలి. ఇక్కడ WH వర్డ్లో క్వశ్చన్ లేదు, జాగ్రత్త వినండి. అందుకే ఇక్కడ ఇఫ్ అయినా పెట్టుకోవచ్చు, వెదర్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు.
ఇదే 2 రూల్ అండి. ఇఫ్ ఆర్ వెదర్ అంటే కంజక్షన్గా ఇఫ్ ఆర్ వెదర్ పెట్టాలంటే క్వశ్చన్లో ఇవి ఉండకూడదు. చూడండి, క్వశ్చన్లో ఇవి ఉంటే ఇవే కంజక్షన్స్, ఇవి లేకపోతే ఇఫ్ ఆర్ వెదర్ కంజక్షన్ అయిపోయింది. ఈ 3వ రూలే మీరు జాగ్రత్త చూసుకోండి. 3వ రూల్ ఏంటి? ఇగోండి, ఇలా అంటే ఏంటి? హెల్పింగ్ వెర్బ్ సబ్జెక్ట్ కదా, ఇది ముందుకి ఇది వెనక్కి పంపించిస్తే అసర్టివ్ అయిపోద్ది అనమాట. అసర్టివ్ అంటే ఏంటి? చూడండి, సబ్జెక్ట్ ముందుకి హెల్పింగ్ వెర్బ్ వెనక్కి పంపించాలి, సబ్జెక్ట్ ముందుకి హెల్పింగ్ వెర్బ్ వెనక్కి పంపించాలి. ఇప్పుడు యు అనగా మీకు అదే చెప్తున్నాను, ప్రశ్నలో యు వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎవరున్నారో వాళ్ళేనండి. మా ఐ వచ్చేటప్పుడు రఘుని బట్టి మార్చండి, యు వచ్చేటప్పుడు రాణిని బట్టి మార్చండి. అంటే యు మార్చేటప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తిది 2వ వ్యక్తిది యు అండి, ఫస్ట్ వ్యక్తిది ఐ అండి. ఐ ఫస్ట్ వ్యక్తిది అండి, యు సెకండ్ వ్యక్తిది అండి. అంటే రాణిది అనమాట. రాణి అంటే అమ్మాయి కదా, అమ్మాయి అంటే షీ కదా వస్తుంది, అందుకే షీ వస్తుంది అనమాట. ఇందాక హెర్ ఇచ్చాం దీని ముందు, ఇప్పుడు షీ వచ్చింది, రాణి ఇచ్చాం, షీ. ఇప్పుడు చూడండి, మన టేబుల్ అదే టేబుల్ అండి. ఏది మనం ఫస్ట్ టేబుల్ ఉందా అదే టేబుల్ వర్తిస్తుంది. హ్యావ్ ఉందండి, హ్యావ్ ఏమవుద్ది? టేబుల్ ప్రకారంగా అయితే హ్యాడ్ అవుతుందండి. హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ అవుతాయండి. హ్యాడ్. సీన్, దిస్ ఏమో దట్ అవుతుందండి, దిస్ ఏమో దట్ అవుతుంది. చూడండి, టేబుల్ 2లో ఉంటుంది దట్ మూవీ. చివరిని ఫుల్ స్టాప్ పెట్టాలి, క్వశ్చన్ మార్క్ మనకి రాదు. ఎందుకు క్వశ్చన్ మార్క్ రాదు అంటే ఇది అసర్టివ్ సెంటెన్స్గా మార్చేసాము. అసర్టివ్ సెంటెన్స్ చివరిని ఫుల్ స్టాప్ ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ లత సెడ్ టు శ్రీను వేర్ విల్ యూ బై, BUY బై, వేర్ విల్ యూ బై, వేర్ విల్ యూ బై ద కార్, వేర్ విల్ యూ బై ద కార్. లత సెడ్ టు శ్రీను వేర్ విల్ యూ బై ద కార్, లత సెడ్ టు శ్రీను వేర్ విల్ యూ బై ద కార్. అంటే కారు ఎక్కడ కొంటావు, కారు ఎక్కడ కొంటావు అని శ్రీనిని లత అడిగింది అనమాట. శ్రీనిని లత అడిగింది. ఇక్కడ జాగ్రత్త వినండి, ఫస్ట్ సెడ్ టు, ఇది క్వశ్చన్ మార్కు. క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు సెడ్ టు ఆస్క్డ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎవరు? లత ఆస్క్డ్ శ్రీను. మీరు మొట్టమొదటి ఇలా మీకు మీరే ప్రశ్నించుకోవాలి. ఎలా అంటే సెడ్ టు టోల్డా, సెడ్ టు ఆస్క్డా, అది గమనించాలి. క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు ఎప్పుడు సెడ్ టు ఆస్క్డ్, ఫుల్ స్టాప్ ఉంటే ఎప్పుడు సెడ్ టు టోల్డ్. ఇది మొదట అనమాట. ఓకే, కంజక్షన్లోకి రండి. కంజక్షన్ ఇక్కడ ఇఫ్ పెట్టొచ్చా పెట్టకూడదా? వేర్, ఇవ్వండి వేర్ ఇందులో ఉన్నదనమాట. అంటే WH వర్డ్ అయితే కంజక్షన్ ఇఫ్ పెట్టకూడదు. అది అంటే కంజక్షన్ ఇఫ్ పెట్టాలంటే ఈ వర్డ్స్ ఉండకూడదు క్వశ్చన్లో. ఇవ్వండి ఇప్పుడు వేర్ వచ్చింది క్వశ్చన్లో, అంటే ఈ వర్డ్స్ ఏ వచ్చినా ఇఫ్ పెట్టకూడదు. ఇది అయిపోయింది. ఇప్పుడు అసర్టివ్ వాక్యంగా మార్చాలి. మీకు మళ్ళీ చెప్తాను, అసర్టివ్ వాక్యంగా మార్చడం అనేది అదేం బ్రహ్మ విద్య కాదు. హెల్ప్. ఇవ్వండి సబ్జెక్ట్ ముందుకి విల్లు వెనక్కి పెట్టేస్తే అయిపోతుంది. అంటే ఇక్కడ విల్ యూ ఉంది, యూ విల్గా మార్చుకోవాలన్నమాట. యూ విల్గా మార్చుకోవాలి. చూడండి ఇక్కడ యూ అంటే యూని మార్చేటప్పుడు 2వ వ్యక్తిని చూడమన్నాను. ఇక్కడ మొదటి వ్యక్తి ఎవరు? లత. 2వ వ్యక్తి ఎవరు? శ్రీను. అంటే యూ మార్చేటప్పుడు మాస్టర్ యూ ఎలా మారుతుంది క్లియర్గా చూడండి. యూ మార్చేటప్పుడు 2వ వ్యక్తిని చూడండి. 2వ వ్యక్తి ఎవరంటే శ్రీను, మగాడు కాబట్టి హీ అవుతుంది అనమాట. అది ఇక్కడ శ్రీనుని బట్టి యూ మార్చుకోండి. ఇక్కడ చూడ రాణి ఉంది కాబట్టి అమ్మాయి కాబట్టి షీ అయింది. ఇక్కడ శ్రీను మగాడు కాబట్టి హీ అయింది. మరి విల్ అనేది టేబుల్ 1లో చూడండి, WILL విల్ ఏమవుద్దండి? వుడ్గా మారుతుంది. అంతే, హెల్పింగ్ వెర్బ్ మారిపోయింది కాబట్టి మెయిన్ వెర్బ్ వుడ్ బై ద కార్. ఇప్పుడు ఇది అసర్టివ్ సెంటెన్స్గా మారిపోయింది కాబట్టి క్వశ్చన్ మార్కు పోయి ఫుల్ స్టాప్ వస్తుంది అనమాట. క్వశ్చన్ మార్క్ పోయి ఫుల్ స్టాప్ అవుతుంది. మరొక 2 సెంటెన్సులు చూద్దాం. ఓకే చూడండి, ఇక్కడ మ్యాన్ సెడ్ టు ఉమెన్, మ్యాన్ సెడ్ టు ఉమెన్.
విల్ యూ హెల్ప్ మీ, విల్ యూ హెల్ప్ మీ, విల్ యూ హెల్ప్ మీ. చూడండి ఇక్కడ విల్ యూ హెల్ప్ మీ అంటే ఇక్కడ నాకు సహాయం చేస్తావా అని అతను అడిగాడు. మ్యాన్ అడిగాడు, ఉమెన్ అడిగాడు. మ్యాన్ అంటే మగాడు అడిగాడు, లేడీని అడిగాడు. అయితే ఈ రెండింటిని మీరు ఇక్కడ మ్యాన్ అడిగింది ఏంటంటే విల్ యూ, నువ్వు అంటే ఉమెన్ అనమాట. హెల్ప్ మీ, నాకు, మీ అంటే నాకు సాయం చేస్తావా అంటే ఒక మగవాడు ఒక లేడీని అడిగాడు. నువ్వు అంటే లేడీ అనమాట, నాకు అంటే మగాడికి హెల్ప్ చేస్తావా అని అడిగాడు అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇది క్వశ్చన్ మార్కు, సెడ్ టు ఆస్క్డ్ అవుతుంది. ఇక ఇదే గుర్తుపెట్టుకోండి, ఫుల్ స్టాప్ ఉంటే సెడ్ టు టోల్డ్, క్వశ్చన్ మార్క్ ఉంటే సెడ్ టు ఆస్క్డ్. మ్యాన్ ఆస్క్డ్ ఉమెన్. చూడండి ఫస్ట్. ఇప్పుడు ఎవరు వచ్చి మిమ్మల్ని సెడ్ టు టోల్డ్ కదా అవుద్దంటే అయ్యో మర్చిపోయి నేను మార్చకూడదు. క్వశ్చన్ మార్క్ ఉంటే సెడ్ టు ఆస్క్డ్, ఫుల్ స్టాప్ ఉందంటే అది అసర్టివ్ వాక్యం అంటే సెడ్ టోల్డ్. అంటే ఇచ్చింది అసర్టివ్ వాక్యం అయితే సెడ్ టు టోల్డ్ అవుతుంది, ఇచ్చింది ఇంటరాగేటివ్ వాక్యం అయితే సెడ్ టు ఆస్క్డ్ అవుతుంది. ఇక రెండోది కంజంక్షన్. ఈ కంజంక్షన్ ఇవి ఉంటే ఇఫ్ పెట్టకూడదు, లేకపోతే ఇఫ్ పెట్టాలి కంజంక్షన్. ఇందులో ఇవేవి లేవు, ఇగో చూడండి. అందుకే ఇఫ్ కంజంక్షన్గా పెట్టాలి. మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలా, ఇవి ఉంటే ఇఫ్ కంజంక్షన్గా పెట్టకూడదు, ఇవి లేకపోతే ఇఫ్ కంజంక్షన్గా పెట్టుకోవాలి. ఇంకా మూడో రూల్ ఇది, అసర్టివ్ సెంటెన్స్గా మార్చడం అంటే ఏం చెప్పాను, యూ ముందుకి మీకు ఇలాగ అర్థమవుతుందని ఇక్కడ రాయిస్తున్నాను. అలాగా విల్ వెనక్కి యూ విల్ అనమాట. ఓకే, యూ మార్చేటప్పుడు మీకేం చెప్పాను, యూ మార్చేటప్పుడు ఎవరిని చూడాలి, రెండో వ్యక్తినా మొదటి వ్యక్తినా? ఐ మార్చితే మొదటి వ్యక్తిని చూడాలి, యూ మార్చితే రెండో వ్యక్తిని చూడాలి. రెండో వ్యక్తి ఎవరు? ఉమెన్ అంటే స్త్రీ కాబట్టి షీ అవుతుంది. అప్పుడు విల్ ఏమవుద్ది, మన టేబుల్ ప్రకారంగా విల్ వుడ్ అవుతుంది, విల్ వుడ్గా మారుతుంది. హెల్ప్ అంటే మెయిన్ వెర్బ్ మార్చం. ఇక్కడ మీ అంటే నాకంటే మగాడికి అనమాట, మగాడు కాబట్టి హిమ్ అవుతుంది అనమాట, హిమ్ అవుతుంది. ఇంకోటి చూడండి, హరిత సెడ్ టు దెమ్, హరిత సెడ్ టు దెమ్ హౌ హ్యావ్ యూ డన్ దిస్ జాబ్, హౌ హ్యావ్ యూ డన్ దిస్ జాబ్, హౌ హ్యావ్ యూ డన్ దిస్ జాబ్. చూడండి ఇక్కడ ఈ ప్రశ్న డబ్ల్యూహెచ్ క్వశ్చనా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చనా? చూడండి ఇక్కడ హౌ అనేది ఇందులో ఉంది కదా, అంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్, అంటే ఇక్కడ ఇఫ్ పెట్టకూడదు. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వచ్చిందా ఇఫ్ వెదర్ పెట్టకూడదు, లేకపోతే ఇఫ్ వెదర్ పెట్టాలి, అది ఇంకేట్లేదు. ఓకే, ఫస్ట్ సెడ్ టు ఆస్క్డ్ అవుతుంది. హరి ఆస్క్డ్ దెమ్, ఇక్కడ కంజంక్షన్ ఏం చేస్తాం, కంజంక్షను ఇక ఏది ఉంటే అదే రాయాలి, హౌ ఉంటే హవ్వే రాయాలి కంజంక్షన్. డబ్ల్యూహెచ్ వర్డ్స్కి కంజంక్షన్ ఏది ఉంటే అదే రాయాలి. కంజంక్షన్ హౌ ఉన్నది కాబట్టి హవ్వే రాస్తాం, జాగ్రత్త వినండి. ఇంకో మార్పు చెప్పాను, ప్రతి ప్రశ్నలో ఈ మార్పు మర్చిపోకండి. యూ ముందుకి హ్యావ్ వెనక్కి, సబ్జెక్ట్ ముందుకి హెల్పింగ్ వెర్బ్ వెనక్కి పంపించేయాలి. ఓకే, సబ్జెక్ట్ ముందుకి హెల్పింగ్ వెర్బ్ వెనక్కి పంపించేయాలి. ఓకే, అయితే యూ మార్చేటప్పుడు ఏ ప్రశ్నలైనా యూ ఉంటుంది, గమనించట్లేదు మీరు. యూ ఉంటే ఇక్కడ ఎవరుంటే వాళ్ళు అవుతారు, ఇక్కడ ఎవరున్నారు, దెమ్ ఉన్నారు. ఈసారి దెమ్ అంటే దేవ్ వస్తుంది అనమాట లెక్క. ఇక్కడ వినండి, ఇక్కడ దెమ్ ఉంటే మీరు దే రాయాలి, ఇక్కడ హిమ్ ఉంటే మగాడు అనమాట హీ రాయాలి, ఇక్కడ హెర్ ఉంటే ఆడపిల్ల షీ రాయాలి, ఇక్కడ అజ్ ఉంటే ఉయ్ రాయాలి. అంటే అక్కడ మనం ఎవరుంటే దాన్ని బట్టి రాసుకోవాలి యూని. మరి హ్యావ్, టేబుల్ 1లో హ్యావ్కు బదులుగా హ్యాడ్ రాయాలి. డన్ను, దిస్ ఏమో దట్ అవుతుంది, రెండో టేబుల్ దట్ జాబ్, చివరిన ఫుల్ స్టాప్ వస్తుంది. మరొక 2 వాక్యాలు చేద్దాం.